హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నన్ను ఇట్లనే ఎంకరేజ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే చల్లగా చల్లచారు అయితే వేయబోతున్నాను. దానికి పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, పెరుగు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత శనగపిండి కొంచెం వాటర్లో డైల్యూట్ చేసుకొని అది కూడా మిక్సీ పట్టుకుంటే మస్తు అయిపోతుంది. చూడండి ఇట్లయితే చేసుకోవాలి. ఈ ఎండాకాలంలో చల్లచారు తింటే మంచిది ఫ్రెండ్స్. ఇలా అయిపోయిన తర్వాత చూడండి ఇట్లా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బొగోన్ పెట్టుకోవాలి. చిన్న హండీ ఉంది నా దగ్గర, నేనైతే దాంట్లో వేసేసుకుంటున్నాను. సో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా గాలనియాలి దోస్తులు. అదే టేస్ట్. ఎంత మంచిగా గాలితే అంత మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత పసుపు వేసుకోవాలి 1 స్పూన్. తర్వాత మనం మిక్సీ పట్టుకొని మొత్తం స్టవ్ ఆపుకొని మిక్సీ పట్టుకున్న పెరుగు మొత్తం పోసుకోవాలి. స్టవ్ ఆపుకోవాలి, గుర్తుపెట్టుకోండి. స్టవ్ ఆన్ పెట్టి పోస్తే పగిలిపోతుంది. తర్వాత దానికి తగినన్ని వాటర్ వేసుకోవాలి. లీటర్కి హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మసలు పెడతాం కాబట్టి. చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న పెట్టుకోవాలి. సాల్ట్ యాడ్ చేయలేదు నేను, లాస్ట్కి సాల్ట్ వేస్తాను. తర్వాత ఇట్లా మంచిగా మసిలిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం బజ్జీలు వేసుకోవాలి. ఇలా బజ్జీలు ఎట్లా తయారు చేసుకోవాలంటే శనగపిండి, ఉప్పు, సోడా వేసేసుకొని బాల్స్ లాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ పై నుంచి బంద్ చేసుకోవాలి. ఈ సమ్మర్లో సూపర్ ఉంటుంది. తింటుంటే అయితే కిరాక్ స్పైసీ చల్లచారు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లని ఎంకరేజ్ చేయండి దోస్తులు. బాయ్ బాయ్.